హాయ్ ఫ్రెండ్స్, వసంత టైలర్కి స్వాగతం అండి. ఈరోజు మన టాపిక్ వచ్చి గుండి రైకే. పైన ఉక్స్ ఉంటుంది కదా, ఒక్క ఉక్స్ రైకే కుట్టడం ఎలానో చూపిస్తాను. కొలత రైకతోనే. సాదా రైక అంటే వేరుంటుంది, గుండి రైక అంటే వేరే ఉంటుంది కదా. ఇది ఒక ఉక్స్ రైకే, గుండి రైక అంటారు దీన్ని. ఒక ఉక్స్ ఉంటుంది పైన, కింద ముడి వేసుకుంటారు. ఆ రైకే చూపిస్తాను, చూడండి. ఈ వీడియో మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏదైనా తెలియని విషయం ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి, వెంబడే రిప్లై ఇస్తాను. చూడండి, ఒక ఉక్స్ రైకే. దీనికి గల్లు ఉంటుంది, సాదా రైక అంటే గల్లు ఉండదు. ఇది వేరు, అది వేరు. చూపిస్తాను, చూడండి. ఇది రైకే. చేతులు ఇవి సంక పేలికలు చేతులకు. ఇది రైకే. ఇప్పుడు ఇట్లుంటుంది కదా. ఇప్పుడు భుజాల పైన కుట్టు పెట్టుకోవాలి. ఇక్కడ రెండు భుజాల పైన కుట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు కుట్టు పెట్టాము కదా. ఇప్పుడు వెనక భాగం 2 టక్స్లు వేసుకోవాలి. చేసుకోవాలి సేమ్ ఈ భుజం పైన వచ్చేటట్టుగా, ఈ మధ్యలో సేమ్ వచ్చేటట్టుగా చూసుకొని ఈడొక టక్స్ వేసుకోవాలి. రెండు టక్స్లు వేసాము కదా. వేసినాక ముందల భాగం ఉంటుంది కదా, ముందల భాగం ఇక్కడ తిరగమల్లగా చూసుకొని మంచిగా ఇట్లా సన్నం మడత పెట్టి కుట్టుకోవాలి. ఉక్సుల పట్టి కాజల పట్టి ఉండదు కదా, అందుకని సన్న మడత పెట్టి 2 వైపులా కుట్టుకోవాలి. ఇట్లా కుట్టుకుంటే ఇట్లా రెడీ అవుతుంది. ఇక్కడ కూడా సేమ్ వచ్చేటట్టుగా 2 ఒక్క తీరు వచ్చి ఇక్కడ వచ్చేటట్టుగా ఇప్పుడు ఇక్కడ నుంచి మడత పెడితే సేమ్ 2 ఒక్కలాగా వస్తుంది. ఇప్పుడు సేమ్ పుట్టు పెట్టాను కదా, ఇట్లా రెడీ అవుతుంది. ఇట్లా రెడీ అయినాక చేతులు ఉన్నాయి కదా, చేతులు ఈ సంక పీలికలు వేసి కుట్టి పెడదాము. ఈ చేతులు ఎట్లుంటాయో ఇవి కూడా అట్లే ఉంటాయి. సంక పీలికలు 4 ఉంటాయి కదా, 4 ఇక్కడ స్ట్రేట్గా ఉన్నది ఇక్కడ పెట్టి ఇట్లా కుట్టుకోవాలి. ఇది ఇట్లా కుట్టుకుంటే ఇట్లా రెడీ అవుతుంది. ఎందుకంటే సంక కొంచెం ఇప్పుకోవడానికి, కొంచెం టైట్ కాకుండా ఉండడానికి ఇవి వేస్తాము. ఇప్పుడు సేమ్ ఇది కూడా ఇట్లా కుట్టుకోవాలి. ఇప్పుడు ఇట్లా రెడీ అయింది కదా. ఇప్పుడు కింద మడత పెట్టి సన్నం ఒక మడత, ఇట్లా 2 మడత. ఇప్పుడు ఇట్లా మడత పెట్టి కుట్టుకోవాలి. ఎమ్మింగ్ ఏం అవసరం లేదు రైకకు. ఇప్పుడు ఇట్లా రెడీ అయింది కదా చేతు. ఇంకో చేతు కూడా సేమ్ ఇది ఎట్లా కుట్టామో అట్లా కుట్టుకోవాలి. చేతులు ఇట్లా కుడితే ఇట్లా రెడీ అవుతుంది. 2 చేతులు ఇట్లా కుట్టుకున్నాక మనము ఈ రైక తెచ్చి ఇక్కడ పెట్టుకోవాలి. పెట్టుకొని కొంచెం ముందు భాగం కట్ చేసుకోవాలి. లోతులు కట్ చేసుకోవాలి. ఆపించు చేతు కూడా లోతు కట్ చేసుకోవాలి. ముందు భాగం వచ్చేదే కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇది ఇప్పుడు ఈ రైకకు ఇది కుట్టు మధ్యలో వచ్చేటట్టుగా చూసుకొని మనం ఇట్లా కుట్టు పెట్టుకోవాలి. ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవచ్చు, ఎక్స్ట్రా ఏం అవసరం లేదు. కుట్టు పెడితే ఇలా రెడీ అవుతుంది. ఇలా రెడీ అయినాక మనము ఇంకో కుట్టు సేమ్ దీనిపైన 2వ కుట్టు వేసుకోవాలి. 2వ కుట్టు వేసినాక ఇలా రెడీ అవుతుంది. ఇలా రెడీ అయినాక ఇంకో చేతు సేమ్ అక్కడ ఎట్లా కుట్టుకున్నామో అట్లా ఇక్కడ కూడా కుట్టుకోవాలి. ముందల భాగం ఆపించు లోతులు కట్ చేసుకోవాలి. దేనికైనా ముందల భాగం కట్ చేసుకోవాలి. ఈ చేతు కూడా ముందల భాగం లోతు కట్ చేసుకోవాలి. కట్
వచ్చినాక ఇది మధ్యలో వచ్చేటట్టు చూసుకొని మనము కుట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇట్లా రెడీ అవుతుంది. ఇప్పుడు రెండో కుట్టు కూడా వేసుకోవాలి. సేమ్ దీనిపైన రెండో కుట్టు వేసుకోవాలి. రెండు చేతులు కుట్టుకున్నాం కదా. రెండు చేతులు కుట్టుకున్నాక ఇప్పుడు ఇలా మడత పెట్టుకోవాలి. రెండు ఒక దగ్గర ఇలా మడత పెట్టుకోవాలి. కొలత ఏదైతే ఉందో అది తీసుకొని తిరగమల్ల తీసి మనము ఇలా కరెక్ట్గా చూసుకొని మనకు ఎన్ని కుట్లు అవసరమో అన్ని 2 కుట్లు పెట్టుకుంటే సరిపోతుంది. పెద్దవాళ్ళు ఏమి ఇప్పుకోరు కదా. ఇలా 2 గుర్తులు పెట్టుకొని ఈ గుర్తు ఫస్ట్ కుట్టు పెట్టుకోవాలి. ఈ గుర్తు నుంచి ఇక్కడి వరకు కరెక్ట్ ఉందా లేదా చూసుకోవాలి. చూసుకొని ఈ గుర్తు ఫస్ట్ కుట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రాది కట్ చేసుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. సేమ్ ఇక్కడ సైడ్ కూడా ఇలా 2 ఒక దగ్గర మడత పెట్టుకొని ఇలా ఇప్పుడు గుర్తు పెట్టాం కదా. ఫస్ట్ ఆ గుర్తు పైన తెచ్చి ఇది కొలత చూసుకొని ఇక్కడ ఒక కుట్టు ఇక్కడ ఒక కుట్టు ఈ కుట్టు వేసుకుంటే సరిపోతుంది. సేమ్ చూసుకొని అక్కడ ఎట్లా కుట్టు పెట్టామో అట్లా సేమ్ కుట్టు పెట్టుకోవాలి. కుట్టు పెట్టుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. నీట్గా కనిపించగా ఇప్పుడు మనము ఇలా చూసుకొని ఈ కొలత ఉంటుంది కదా. కొలత మన కింద కరెక్ట్ వచ్చిందా రాలేదా చూసుకోవాలి. ఈ నుంచి స్టార్ట్ చేసి ఇక ఇట్లా కొలత కరెక్ట్గా ఎంత వచ్చిందో చూసుకోవాలి. మనకు కొలత కరెక్ట్ వచ్చింది కదా. సేమ్ వచ్చింది. కొంచెం ఎక్కువ రావాలి. తక్కువ రావద్దు. ముడేసుకోనికి సరిపోదు. ఎక్కువనే రావాలి. కొంచెం ఎక్కువ వచ్చింది. మనం ఇప్పుడు చేతులకేమో ఈడ కుట్టేసుకోవాలి. చేతులకు ఇక్కడ వచ్చినాక దీనిపైనే కుట్టు పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఇక గుర్తు పెట్టాం కదా. ఈడికెళ్ళి వేసుకోవాలి. కుట్టితే ఇట్లా రెడీ అవుతుంది. ఇప్పుడు కింద ఉంటుంది కదా. కింద ఇలా చిన్న మడత పెట్టి ఇలా ఇంకో మడత పెట్టి 2 మడతలు పెట్టి కుట్టుకోవాలి. ఇలా కింద మొత్తము లాస్ట్ వరకు ఇలా కుట్టుకోవాలి. మడత పెట్టి 2 మడతలు పెట్టి కుట్టుకోవాలి. కొని ఇలా మంచి మళ్ళ తీసుకోవాలి. ఇలా మంచి మళ్ళీ తీసుకొని మనము గల్ల పేలికలు ఉంటాయి కదా. 4 కటింగ్ వీడియోలో చూపించాను కదా. ఈ 4 ముక్కలు ఒక దగ్గర అతుకు పెట్టుకోవాలి. ఇలా చిన్నగా పైకి మడత పెట్టుకొని ఇది ఏదైతే ఉందో ముందర ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి గల్ల కుట్టుకోవాలి. పైనుంచి పెట్టుకోవాలి. మంచి మళ్ళ నుంచి అన్ని గల్లలు ఎట్లా కుడతామో అట్లా కుట్టుకోవాలి. కాకపోతే చిన్నగా ఉంటుంది ఇది. ఇలా ఉట్టుకుంటే ఇలా రెడీ అవుతుంది. ఇది ఒక ఉక్సు రైక్ అంటారు, ఒక గుండి రైక్ అంటారు. ఈ ఎక్స్ట్రా ఏది ఉందో అది కట్ చేసుకోవాలి. నీట్గా ఇట్లా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఎమ్మింగ్ చేసుకుంటే రైక రెడీ అవుతుంది. గల్ల ఇట్లా కుట్టుకుంటే ఇట్లా రెడీ అవుతుంది. ఇప్పుడు ఇది ఉంటుంది కదా, ముందల భాగం ఉంటుంది కదా. ముందు భాగం వచ్చేసి ఇక్కడ ఉక్సు పెట్టుకోవాలి. ఒక ఉక్సు ఇక్కడ ఒక కాజ పెట్టుకోవాలి. ఇక్కడ ఒక ఉక్సు ఇట్లా పెట్టుకొని ఇక్కడ ముడేసుకుంటారు. ఒక్క ఉక్సు రైక అంటారు. చూడండి ఫ్రెండ్స్, ఎంత తొందరగా ఎంత ఈజీగా ఒక ఉక్సు రైక కుట్టడం చూపించానో.
చూశారుగా ఫ్రెండ్స్, ఎంత తొందరగా ఎంత ఈజీగా ఒక్క ఉక్సు రైక గుండి రైక అంటారు, ఆ రైకను కుట్టడం ఎంత తొందరగా చూపించాను. ఈ వీడియో మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏదన్నా తెలియని విషయం ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి.